అందరికీ నమస్కారం. స్వరాభిషేకం మీరందరూ మెచ్చే ఎన్నో అందమైన పాటలతో ముస్తాబై స్వరాభిషేకం మీ ముందుకొచ్చింది. మరి ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? ప్రతి సంచికను ప్రత్యేక సంచికలా రూపొందిస్తూ ప్రేక్షకులకు ఇష్టమైన పాపులర్ హిట్స్ ని అందిస్తున్న సినీ గీతాల స్వరాభిషేకంలో నేటి ఎపిసోడ్ అక్కినేని ఫ్యామిలీ స్పెషల్. ముందుగా అక్కినేని నాగార్జున గురించి సంక్షిప్తంగా. మలయ పర్వతం మీద చందన వృక్షం గాలికి గంధం పూస్తుంది, పరిసరాలను పరిమళభరితం చేస్తుంది. అదేవిధంగా ప్రతిభా వైవిధ్యంతో సమున్నత ప్రమాణాలను సృష్టించిన వ్యక్తులు అనేక తరాల వారిని ప్రభావితుల్ని చేస్తారు. ఎవరెస్టు శిఖరం లాంటి ఏఎన్ఆర్ నీడలో కళ్లు తెరిచి 1968 నాటి ప్రయోగాత్మక చిత్రం సుడిగుండాలులో చిన్న పాత్రలో కనిపించి అమెరికా చదువుతో మంచి అర్హతలు సంపాదించిన నాగార్జునకు నటనపై ఆసక్తి కలిగింది. నాన్నగారి ఆశీస్సులు లభించాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వి మధుసూదన్ రావు దర్శకత్వంలో విక్రమ్ ద్వారా ఆరంభమైన అక్కినేని నాగార్జున కెరియర్ మజ్ను, గీతాంజలి, శివ, హలో బ్రదర్, అన్నమయ్య, మన్మధుడు, శ్రీరామదాసు లాంటి చిత్రాలతో తనదైన బాటలో సాగుతోంది. నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రాల నుంచి సెలెక్టెడ్ బంచ్ ఆఫ్ సాంగ్స్ తో ఆరంభం నేటి అక్కినేని ఫ్యామిలీ స్పెషల్ స్వరాభిషేకం. 1986లో ఆరంభమైన నాగార్జున నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం 1989 నాటి గీతాంజలి. ఇందులో లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు సెంటిమెంట్ ని సైతం పోషించే సామర్థ్యం కలిగిన నటుడిగా నాగార్జునకు గుర్తింపు లభించింది. సంపూర్ణ వినోదాన్ని అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా జాతీయ బహుమతి పొందిన గీతాంజలి దర్శకుడు మణిరత్నం జాబితాలో ఇప్పటి వరకు వచ్చిన ఏకైక తెలుగు చిత్రం కావటం విశేషం. వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం, పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం గీతాంజలిని ఓ ప్రేమ కావ్యంగా తీర్చిదిద్దాయి. ఇందులో ఎస్పీబీ గారు భావరాగాలకు జీవాన్ని పోసిన ఆమని గీతాన్ని అక్కినేని ఫ్యామిలీ స్పెషల్లో ఇప్పుడు మనకి అందిస్తున్నారు హేమచంద్ర. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో, పూచేటి పూల గంధాలతో, మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా, ఆమని పాడవే హాయిగా, ఆమని పాడవే హాయిగా. వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా, మనస్సులో నిరాశలే రచించలే మరీచిక, పదాల నాయద స్వరాల సంపద, తరాల నా కథ క్షణాలదే కదా,
గతించిపోవు గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో సుఖాలతో పికాలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళానిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోని గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. నాగార్జున అమల జంటగా ప్రియదర్శిని సారథ్యంలో ప్రముఖ నటుడు మురళీమోహన్ గారి జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం నిర్ణయం. మలయాళంలో వచ్చిన వందనం చిత్రానికి ఇది రీమేక్. 1991లో ఈ చిత్రం విడుదలైన తరువాత నాగార్జున అమల పెళ్లి నిర్ణయం వెలువడింది. 1992లో వారి వివాహం జరిగింది. నిర్ణయం చిత్రానికి గణేష్ పాత్రో డైలాగ్స్ తో పాటు 3 పాటలు రాశారు. వాటిలో పాపులర్ నంబర్ హలో గురు ప్రేమ కోసమే సాంగ్ లో అక్కినేని ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. ఇప్పుడు మనం వినబోయే పాట మాత్రం సిరివెన్నెల రాశారు. ఇళయరాజా స్వరసారథ్యంలో ఎస్పీబీ జానకి గార్లు పాడిన ఈ గీతాన్ని నేటి స్వరాభిషేకం అక్కినేని ఫ్యామిలీ స్పెషల్లో మనకి వినిపించబోతున్నారు విజయ్ ప్రకాష్ గారు అండ్ సత్యయామిని. ఇప్పుడిప్పుడిప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం, ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం, వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం, పెళ్లి పేరంటం ఒళ్ళో వైకుంఠం వేళ వియాలతో. పద పద పదమని పిలిచెను విరి పొద పోదాం పదమ్మ, ఎద ఎద కలిగిన వలపుల హరికథ చెబుతాం రావమ్మ. విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం సిగ్గు సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో. ఇప్పుడిప్పుడిప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం, ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం.
మోమును కవనం లిఖించే కులుగుల కలిగితనం ఎప్పుడెప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం పెళ్లి పేరంటం ఒళ్ళో వైకుంఠం వేళ వేయాలతో పద పద పదమని పిలిచెను విరి పొద పోదాం పదం ఎదగలిగిన వలపుల హరికథ చెబుతాం రావమ్మ సోయగం సగం ఒట్టెక్కించే సాయమా సయ్యంటున్నా తీయగా నిజం స్వర్గం మించే స్నేహమా పెదవుల ముడి పెడదాం ఎదల్లో మదనుడి గుడి కడదాం వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడదాం రావెతుకుదాం రగిలే రసజగం ఎప్పుడెప్పుడెప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం ఇచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం సిగ్గు సింగారం చిందే సింధూరం వైగారి నయ్యాలతో ఎప్పుడెప్పుడెప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం పద పద పదమని పిలిచెను విరి పద పోదాం పదం ఎదగలిగిన వలపుల హరికథ చెబుతాం రావమ్మ నేటి సంచికలో ఇప్పుడు మనం వినబోతున్న పాట వేరువేరు చిత్రాలలో భిన్నమైన పాత్రలు పోషించడం వేరు, ఒకే చిత్రంలో భిన్న లక్షణాలున్న రెండు పాత్రల్ని ధరించడం వేరు. 1960లో వచ్చిన ఏఎన్ఆర్ ఇద్దరు మిత్రులు, ఎన్టీఆర్ రాముడు భీముడు తెలుగులో ద్విపాత్రాభినయ చిత్రాలకు దారి చూపాయి. ఆ కోవలో అనేక చిత్రాలు వచ్చాయి, వస్తూనే ఉంటాయి. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రెండు పాత్రలతో వెండితెరపై కనిపించి వాణిజ్య విజయం సాధించిన చిత్రం శ్రీ దుర్గా ఆర్ట్స్ వారి హలో బ్రదర్. నాగార్జునకు జోడీలుగా రమ్యకృష్ణ, సౌందర్య నటించారు. రాజ్ కోటి సంగీతం సమకూర్చిన ఈ మూవీలో భువనచంద్ర రాసిన పాట సూపర్ హిట్ కావటం మాత్రమే కాదు, పల్లవి బాగా పాపులర్ అయింది. ఎస్పీబీ చిత్రగార్ల ఆ ప్రియురాగాల్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ గీతా మాధురి. రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి తక్కదిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం.
రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే పెదాలలో నేను వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే శృతిలయ నేనవుతా కలకాలం కౌగిలై నిన్నే చేరుకోనా కనురెప్పల నీడలో కలి ఒదిగిపోని ఓ ప్రియా దరి చేరితే దాచుకోనా తొలి ప్రేమనే దోచుకోనా ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు పదే పదే పలికించు వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు సుఖాలలో తేలించు పెదవులతో కమ్మని కథే రాసుకోనా బడి చేరి వెచ్చగా చలే కాచుకోనా ఓ ప్రియా పరువాలనే పంచుకోని పడు చాటలే సాగిపోని ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తక్కతిని తాళం తక్కాలి తనువుల దూరం తీరాలి వయస్సుల తాపం ఓ సినిమా రంగంలో విలక్షణమైన ఓ ప్రత్యేకత ఉంది. ఉత్సాహాన్ని చేకూర్చే విజయాలు నటీనటులపై మూసవేషాల ముద్రలు వేసి అవకాశాలపై పరిమితులు విధిస్తాయి. దేవదాసు విజయం తర్వాత మూస పాత్రల నుంచి బయటపడేందుకు మిస్సమ్మలో కామెడీ వేషాన్ని ఏరికోరి వేశానని అక్కినేని నాగేశ్వరరావు అనేక సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా ప్రతికూల విమర్శల్ని అధిగమించి విప్రనారాయణ పాత్రతో మెప్పించారు. అన్నమయ్య విషయంలో నాగార్జునకి ఇలాంటి సవాలే ఎదురైంది. ఆ పాత్ర కోసం
బాగా హోంవర్క్ చేసి ప్రేక్షకుల ప్రశంసలందుకున్న నాగార్జున శ్రీరామదాసులో సైతం తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ చిత్రంలో వేదవ్యాస, కీరవాణి, ఎస్పీబీ, చిత్రగార్ల సమష్టి పూజా పుష్పం, ఆర్తిగా సాగిన ఈ గీతం. ఈ సంచికలో ఆలపిస్తున్న సింగర్స్ శ్రీకృష్ణ, రమ్య బెహ్రా. దాశరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీ అవిదేమి, దాశరథి కరుణాపయోనిధి. గుహుడు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు, శబరి నీకు తోబొట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు, నీ రాజ్యము రాసిమ్మంటినా, నీ దర్శనమీ మంటిని కాని ఏలరావు, నన్నేలరావు, నన్నేల ఏలరావు, సీతారామస్వామి, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీ అవిదేమి. రసరమ్య ధామ రమణీయ నామ రఘువంశ సుమరణ రంగ భీమ రాక్షస విరామ కమనీయ కామ సౌందర్య సీమ నీరద శ్యామ నిజ భుజోతామ భూజనల నామ భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహి. రక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా, డాండడ డాండ డాండ నిరదమ్మున జాండము నిండ మత్త వేదండము నెక్కినే పొగడు నీయ భయ వ్రతమేదిరా, ప్రేమరసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగ రంగ బహురంగ దబంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాపపు దుషంగ విభంగ భూతల పతంగా మధుమంగళ రూపము చూపవేమిరా, గరుడ గమన రారా, గరుడ గమన రారా. దర్శకుడు పూరి జగన్నాథ్ సొంత సంస్థ వైష్ణవ్ అకాడమీ పతాకంపై అక్కినేని నాగార్జునతో నిర్మించిన మొదటి సినిమా శివమణి. విశాఖ కథా నేపథ్యంతో నాగార్జున పోలీస్ అధికారిగా నటించిన శివమణిలో ఆయనకు జంటగా అసిన్ నటించారు. కథలో భాగంగా కథానాయకుడు శివమణి చెప్పిన మొబైల్ నంబర్ అప్పట్లో సినిమా ప్రమోషన్ కోసం విస్తృతంగా వినిపించింది. అలాగే పూరి మార్క్ డైలాగ్ నాకు కొంచెం మెంటల్ బాగా పాపులర్ అయింది. చక్రీ సంగీతం సమకూర్చిన శివమణిలో ఒకే ట్యూన్ కి భక్తి గీతం, ప్రేమ గీతం కూడా ఉన్నాయి. హరిహరన్, కౌసల్య పాడిన ఆ లవ్ వర్షన్ ని చక్రీ స్వయంగా రాశారు. హీరోయిన్ గొంతును టెలిఫోన్ ధ్వనితోనూ రింగ్ టోన్ తోనూ కంపేర్ చేసే సినీ గీత రచన పోకడ ఈ పాటలో సైతం కనిపిస్తుంది. నేటి ఎపిసోడ్ లోనూ ఆ మోనా సాంగ్ తో మనల్ని అలరించడానికి వస్తున్నారు రోహిత్ అండ్ ఉమానేహా.
పలుకే నవీణ నీదా డిజిటల్ టోనా సుకుమారా మాటలతో నీ వశమే నేనైతే మహావీరా చూపులతో నాతో నువ్వే నీదైతే నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి నువ్వు ఆడే స్వర దాటేదో విన్నర్ నేనే కావాలి మోన 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 మీనా కనుల సోన నీ పలుకే నవీణ నీదా డిజిటల్ టోనా హిమమేదో కురియాలి చేకిళ్ళు తడవాలి నా కంటి కిరణాలే నీళ్ళు వెళ్ళ తాకాలి వనమేదో చెయ్యాలి చిరుగాలి వీయాలి వలపేంటో అడిగిందంటూ కౌగిట్లో చేరాలి చలిగిలి చేసెను మోనా తొలి ముద్దుల కైరానా చలిగిలి చేసెను మోనా తొలి ముద్దుల కైరానా జరిగేదేమైనా జరగాలి కలలాగా ఆనందం అంబరమైనను నేను మరవాల మోన 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 మీనా కనుల సోన నీ పలుకే నవీణ నీదా డిజిటల్ టోనా జపమేదో చెయ్యాలి హృదయాలు కలవాలి గగనాన తారల తోడై గళము విప్పి పాడాలి జతలన్నీ మురియాలి ఒక్కటైన మన చూసి కదలల్లుకోవాలి ఘన చరితై నిలవాలి భ్రమలి నిజమే అగునా బ్రతుకే నీదనుకోనా భ్రమలి నిజమే అగునా బ్రతుకే నీదనుకోనా చింతేలా ప్రియ భామా నీ చెంతనే లేనా కొంతైనా ఓపిక ఉంటే సొంతంనే కాలేనా మోన 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 మీనా కనుల సోన నీ పలుకే నవీణ నీదా డిజిటల్ టోనా సుకుమారా మాటలతో నీ వశమే నేనైతే మహావీరా చూపులతో నాతో నువ్వే నీదైతే నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి నువ్వు ఆడే స్వర దాటేదో విన్నర్ నేనే కావాలి మోన మోన హే మోన 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 మీనా కనుల సోన నీ పలుకే నవీణ నీదా డిజిటల్ టోనా
నాగార్జున హిట్స్ చూశారు కదా, ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మిగిలిన సభ్యుల గురించి క్లుప్తంగా. నాగచైతన్య ఇటు అక్కినేని అటు దగ్గుబాటి తాతగార్ల సినిమా వారసత్వం. జోష్ చిత్రంతో కెరియర్ ఆరంభించి ఏం మాయ చేశావే, 100% లవ్, మనం, ప్రేమం, లవ్ స్టోరీ లాంటి చిత్రాలతో నాగచైతన్య కొనసాగుతున్నారు. అఖిల్ అమల నాగార్జున దంపతుల కుమారుడు. పాలబుగ్గల పసిప్రాయంలోనే సిసింద్రిగా వచ్చాడు. మనంలో ఏఎన్ఆర్ తో మెరుపులా కనిపించి అఖిల్ ద్వారా పూర్తి స్థాయి నట జీవితాన్ని ప్రారంభించాడు. సుశాంత్ ఏఎన్ఆర్ రెండో కుమార్తె అనుమోలు నాగసుశీల కుమారుడు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఏవి సుబ్బారావు మనవడు. కాళిదాసు చిత్రంతో సినీ నటనకు శ్రీకారం చుట్టి కరెంట్, అడ్డా, అలవైకుంఠపురంలో బోలాశంకర్ లాంటి చిత్రాలతో కొనసాగుతున్నారు. 7 దశాబ్దాల నట జీవిత పాత్రలపై 90 ఏళ్ల నిజ జీవిత పాత్రపై చెరగని సంతకం చేసిన ఏఎన్ఆర్ నటిస్తూ కన్నుమూయాలని అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. నిజ జీవిత పాత్ర అంతిమ దశకు చేరుకోనుందని ధైర్యంగా ప్రకటించి తమ 3 తరాల చిత్రం మనంలో తన పాత్రకు డబ్బింగ్ కూడా ముగించుకుని జీవితానికి ప్యాకప్ చెప్పి ఆ మహానటుడు వెళ్లిపోయారు. ఈ చిత్రంలో 3వ తరం నటుడు నాగచైతన్య సమంతతో కలిసి నటించిన సన్నివేశం కోసం వనమాలి రాసిన గీతం ఇప్పుడు విందామా? అనూప్ రూబెన్స్ కల్పనలో అర్జిత్ సింగ్ పాడిన కనులను తాకే పాటతో వస్తున్నారు పృథ్వీచంద్ర. తీసుకెళ్ళను ఈ మౌనం ఏనా
రేపునో బంధం ఇంకా ఆవిరయ్యేనా బంధం ఇంకా ఊపిరయ్యేనా నీటి మీద రాతలాగా ప్రేమే మారేనా ఇంకా ఈ జీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో నీతో రానా నీ నీడైపోనా నీ కోపం వెంటాడుతున్నా నీలో లేనా ఆహా ఏమాయ చేసావే చిత్రంతో అక్కినేని నాగచైతన్య కెరియర్కి తొలి విజయాన్ని అందించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. హీరో నాగచైతన్యకి జోడీగా మంజిమా మోహన్ నటించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్కి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో అనంత్ శ్రీరామ్ చిన్న చిన్న మాటలతో కవితాత్మకంగా రాసిన తాను నేను గీతాన్ని సినిమాలో పాడిన విజయ్ ప్రకాష్ గారే నేటి మన అక్కినేని ఫ్యామిలీ స్పెషల్ సంచికలో పాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి వారికి వెల్కమ్ చెప్దామా? తాను నేను మొహిను మిన్ను తాను నేను కలువా కొలను తాను నేను వైరు చేను తాను నేను వేరు మాను శశితానైతే నిసినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వే తెలుగు దీపి తాను నేను మనసు నేను దారి నేను తీరం తాను దారం నేను హారం తాను దాహం నేను నీరం తాను కావ్యం నేను సారం తాను నేను తాను రెప్ప కన్ను వేరైపోని మన్ను నేను తాను రెప్ప కన్ను వేరై పోని ఉడమే మన్ను తాను నేను మురిలో మిన్ను తాను నేను కలువా కొలను తాను నేను గానం గమకం తాను నేను
మనసు నేటి సంచికలో ఇప్పుడు మనం వినబోతున్న పాట మలయాళంలో సంచలనం సాధించి అదే టైటిల్తో తెలుగులో వెలువడ్డ చిత్రం ప్రేమం. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చందు మొండేటి స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వంలో ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా రూపొందిన తెలుగు వర్షన్లో అక్కినేని నాగచైతన్య, శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్ నటించగా సీనియర్ స్టార్స్ నాగార్జున, వెంకటేష్ అతిథి పాత్రల్లో కనిపించారు. రాజేష్ మురుగేసన్, గోపీ సుందర్ స్వరాలు అందించిన ఈ మూవీలో విజయ్ యేసుదాస్ ఆలపించిన శ్రీమణి గీతాన్ని నేటి స్వరాభిషేకం అక్కినేని ఫ్యామిలీ స్పెషల్లో మనకి అందించబోతున్న గాయకుడు రోహిత్. తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయం చాలంది. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మధురోహల హరివిల్లు నింపే. తీయ తీయని నిమిషాలే నాలోన వంపే, నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే. ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడో, నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ. నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు, నువ్వు లేకనే లేనని. గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే. అడుగంత దూరం నువ్వు దూరమైనా, నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే. ఎవరే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే
వినదే నా మాటే ఎవరే ఎవరే ప్రేమను మాయంది ఎవరే ఈ హాయికి హృదయం చాలంది హో ఇప్పుడు అఖిల్ అక్కినేని చిత్రాల నుంచి సెలెక్టెడ్ హిట్స్ విందామా? 2020 శ్రీరామనవమి నాడు విడుదల కావాల్సిన అఖిల్ అక్కినేని మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కోవిడ్ కారణం వల్ల 2 సార్లు వాయిదా పడి 2021 అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. GA2 పిక్చర్స్ వారు బొమ్మరిల్లు భాస్కర్ సారథ్యంలో నిర్మించిన ఈ మూవీలో అఖిల్ కి జోడీగా పూజా హెగ్డే నటించారు. గోపీ సుందర్ సంగీతాన్ని అందించారు. అక్కినేని వారి సిసింద్రి కోసం లిరిసిస్ట్ శ్రీమణి రాసిన గీతాన్ని సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఆ లెహరాయితో ఈ ఎపిసోడ్ లోకి వస్తున్నారు సాయి చరణ్. लहराए है ले 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 लहराए लहराए गुंडे వెచ్చనయ ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఎన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుకుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి రోజు చెక్కిలితో సిక్కుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే రేడే లహరాయి 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 గుండె వెచ్చనయ ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి వేళ పాడాలే మరిచే సరసాలే తేది వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలు కమ్మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఎన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంత మల్లె చేరుకుంటే ప్రాణమంతా చెప్పలేనే హాయి ఇప్పుడు నటుడు సుశాంత్ నటించిన చిత్రాల్లోని హిట్స్ ని చూద్దామా? తొలి చిత్రం కాళిదాసుతో నిలదొక్కున్న ఏఎన్ఆర్ గారి మరో మనవడు సుశాంత్తో శ్రీ నాగ్ బ్యానర్ నిర్మించిన చిత్రం కరణ్. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సూర్యప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాధ్యతలు విస్మరించి బలాదూర్గా తిరిగిన ఓ యువకుడు తప్పు సరిదిద్దుకుని తనకు దూరమైన యువతికి చేరువైన కథనాన్ని తెరమీద చూపించారు. సుశాంత్ కి జంటగా స్నేహ ఉల్లాల్ నటించారు. కథనాన్ని దృష్టిలో ఉంచుకుని రామజోగయ్య శాస్త్రి రాసిన అటు నువ్వే ఇటు నువ్వే గీతాన్ని నేహా బాసిన్ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వర సారథ్యంలో రూపొందిన ఆ పాటను నేటి సంచికలో మనకి ప్రెజెంట్ చేయబోతున్నారు గీతా మాధురి. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరు పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమేనా గుర్తుకు రానా క్షణమైనా ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవైనవులే రంగు రూపమంటూ లేనే లేనిది ప్రేమ చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉంది దూరం దగ్గరంటూ తేడా చూడది ప్రేమ నీలా చెంత చేరి నన్ను మాట్లాడిస్తుంది కనుపాపలో ఒత్తులో దిగిపోయి ఇంతలా ఒక రెప్పపాటు కాలమైన మరుపేరావుగా ఎదమారు మూలలో ఒదిగుండ ప్రాణమై నువ్వులేని నేను లేను అనిపించావుగా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరు పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే నాకే తెలియకుండా నాలో నన్ను వదిలావే నేనే నువ్వయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే ఏకాంత వేళలో ఏకాంతి లేదురా నలుసంత కూడా జాలి లేని పంతాలేంటిలా నీ తోడు లేనిదే మనసుండ
మనసిటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమరు పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. స్వరాభిషేకం అక్కినేని ఫ్యామిలీ స్పెషల్ గా వచ్చిన ఈనాటి మన స్వరాభిషేకం కార్యక్రమాన్ని మీరెంతగానో ఆస్వాదించారని ఆశిస్తూ వచ్చే వారం మరో స్పెషల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు, నమస్తే.